హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు గర్భవతిగా ఉన్నారా? అయితే మీరు బరువు ఎలా పెరగాలో తెలుసుకుందాం రండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చడం అందరికీ సాధారణమే. స్త్రీ అయినాక ఖచ్చితంగా గర్భం అనేది చాలా తీపి కబురు అన్నమాట. అంటే దాన్ని ఎక్సైటెడ్గా భావిస్తారు. అప్పుడు ప్రతి నెల మీరు ఏ విధంగా బరువు అనేది పెరగాలి, ఎక్కువ పెరిగితే ఏమైనా ప్రాబ్లమా అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మొదటి 3 నెలలు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్. మొదటి 3 నెలలని ఫస్ట్ ట్రైమిస్టర్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ 4, 5, 6 నెలలని సెకండ్ ట్రైమిస్టర్ అంటారు. నెక్స్ట్ 7, 8, 9 నెలని థర్డ్ ట్రైమిస్టర్ అని అంటారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మొదటి 3 నెలలు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో 1 కేజీ బరువు పెరుగుతారు. 1 కేజీ ఆ 2 కేజీలను పెరగచ్చండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా అయితే 1 కేజీ బరువు అయితే పెరుగుతారు ఫస్ట్ 3 మంత్స్లో. ఓకేనా. నెక్స్ట్ 4th మంత్, 5th మంత్, 6th మంత్ ఈ 3 నెలల్ని కలిపి సెకండ్ ట్రైమిస్టర్ అని చెప్తారని చెప్పాను కదా. ఆ సెకండ్ ట్రైమిస్టర్లో టోటల్గా మీరు 5 కేజీల బరువు అయితే పెరుగుతారు. అంటే 5 కేజీల బరువు మీరు పెరగాలి. ఇది సాధారణ గర్భంగా చెప్పుకోవచ్చు. 4, 5, 6 నెలల్లో ఎన్ని కేజీల బరువు అంటే 5 కేజీల బరువు అయితే పెరుగుతారండి. ఓకేనా. నెక్స్ట్ 7, 8, 9 అనగా థర్డ్ ట్రైమిస్టర్. ఈ నెలల్లో మీరు 6 కేజీల బరువు అయితే పెరుగుతారు. చూడండి, ఫస్ట్ ట్రైమిస్టర్లో 1 కేజీ, సెకండ్ ట్రైమిస్టర్లో 5 కేజీలు, థర్డ్ ట్రైమిస్టర్లో 6 కేజీలు బరువు అయితే పెరుగుతారు. టోటల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. టోటల్ 42 వీక్స్ అంటే 42 వారాలలో థర్డ్ ప్రెగ్నెన్సీలో మీరైతే ఖచ్చితంగా 12 కేజీల బరువు అయితే పెరగాలి. సరాసరిగా ఇదైతే మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 12 కేజీల బరువు అయితే పెరగాలి. ఒక 15 కేజీల బరువు పెరిగినా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఫస్ట్ ట్రైమిస్టరు, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో ఇన్ని కేజీల బరువు అయితే పెరగాలి. ఓకేనా. అలాగే మీ బేబీ బరువు అనేది పెరుగుతుంది. అప్పుడు మన శరీరంలో చాలా మార్పులు అయితే జరుగుతాయి. దానికైతే మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడనవసరం ఉండదు. ఈ విధంగా ఎక్కువ పెరిగిన ప్రాబ్లమే, తక్కువ పెరిగిన ప్రాబ్లమే. తక్కువ అంటే లో బర్త్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ అయితే కనుక మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అంతే. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, 100% రిప్లై ఇస్తాను.